హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రీతుతో ముచ్చట్లు. ఈ వీడియోలో మనం పిండి పులిహోర ఎలా చేయాలనేది చూద్దాం. ముందుగా గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల వాటర్ పోయాలి. ఆ వాటర్లోకి కొద్దిగా ఉప్పు, పసుపు, నూనె, అలాగే 2 స్పూన్ల పచ్చిపప్పు వేసి మరగనివ్వాలి. ఎసరు మరిగినాక అందులోకి మనం 1 గ్లాస్ బియ్యపు రవ్వ తీసుకోవాలి. ఇక్కడ మనం 1 గ్లాస్ బియ్యపు రవ్వకి 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాం. రవ్వ వేశాక ఒకసారి బాగా కదిపి మూత పెట్టి సిమ్లోనే మగ్గనివ్వాలి. ఒక 5-10 నిమిషాల తర్వాత తీసి చూస్తే రవ్వ అనేది బాగా ఉడికింది. ఇప్పుడు ఆ పిండిని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వండి. పిండి అనేది చల్లారేలోపు మనం తాలింపు అనేది పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ అనేది హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి వేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయ్యాక కొద్దిగా జీడిపప్పు వేసి జీడిపప్పు అనేది లైట్గా కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా పక్కన పెట్టుకున్న పిండిలో కలుపుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే గిన్నెలో కొద్దిగా నూనె వేసి 4-5 పచ్చిమిర్చి, అలాగే 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసి ఫ్రై చేయాలి. వేరుశనగ గుళ్ళు కూడా బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి మనం పక్కన పెట్టుకున్న పిండిలో కలుపుకోవాలి. మనం ముందుగా వేసిన తాలింపు అలాగే వేరుశనగ గుళ్ళు అనేవి పిండిలో బాగా కలిసేలాగా కదుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి మనం నిమ్మరసం అనేది కలుపుకోవాలి. చిన్నవైతే 4, పెద్దవైతే 3 దాకా నిమ్మకాయ తీసుకోవాలి. ఇప్పుడు ఆ నిమ్మకాయ రసంలో కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసి ఉంచుకోండి. సాల్ట్ అనేది మన రుచికి తగ్గట్టు తీసుకోవాలి. మనం ముందుగానే పిండిలో కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి ఎక్కువ సాల్ట్ అనేది పట్టదు. మీ రుచికి తగ్గట్టు 1 లేదా 2 టేబుల్ స్పూన్ల ఉప్పు తీసుకోండి. అలాగే చివరిగా కొత్తిమీర వేసుకుంటే మన పిండి పులిహోర అనేది రెడీ అయిపోయింది. ఈ పిండి పులిహోర అనేది చేసుకోవడం చాలా ఈజీ, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.